యేసుక్రీస్తు అంట బెతస్దా కోనేరు అనే ఒక ప్రాంతం వచ్చాడంట. యేసుక్రీస్తు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఒక కోనేరు అంటే ఏంటి? నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు. ఆ నీళ్లున్న ప్లేస్, ఆ ప్రదేశం పేరు బెతస్దా. చెప్పండి ఒకసారి, బెతస్దా కోనేరు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చారంట. ఆ యేసుక్రీస్తు వచ్చి అక్కడ బెతస్దా కోనేరు దగ్గర పరిశీలిస్తున్నాడంట. పరిశీలిస్తుంటే ఆ బెతస్దా కోనేరు అనబడిన ఆ కోనేరు దగ్గర ఇంచుమించు కాళ్ళు లేకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడంట. అక్కడ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? బెతస్దా కోనేరు దగ్గర. సో బెతస్దా కోనేరు కోసం మీకు 2 మాటలు చెప్పాలి. అక్కడ యూదుల్లో ఒక ఆచార ప్రకారంగా బెతస్దా కోనేరు దగ్గర ఎవరైనా అస్వస్థత ఉండి, ఎవరైనా దోషాలు ఉండి, ఎవరైనా అనారోగ్యంతో ఉండి, కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, రకరకాల శరీర రుగ్మతలతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి బెతస్దా కోనేరు దగ్గర కూర్చుంటారంట. కూర్చుంటే సంవత్సరానికి ఒకసారి, ఇది ఎప్పుడు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి పరలోకపు నుంచి అంట దూత వస్తుందంట కిందకి, భూమి మీదకి దూత వచ్చి ఆ కోనేరు నీళ్ళని ఇలాగా కదిలిస్తుందంట. ఏమేస్తుంది? మనం చూడు, నీళ్ళకి వెళ్తే ఇలా కలిగిస్తాం, వాటర్ కదిలిస్తాం కదా, కదిలించగానే వాటర్ అలలు ఇలాగ వస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే దూత వచ్చి ఆ నీటిని ఇలా కదిలిస్తుందో, ఆ ఎవరైతే శరీర రుగ్మతలతో ఉంటారో వాళ్ళందరిలో ఎవరైతే ముందెళ్ళి ఆ యొక్క నీళ్లను తాగుతారో వాళ్ళు స్వస్థత పడతారని వాళ్ళందరూ నమ్ముతారు. అది నిజంగా జరిగేది. ఎక్కడ? బెతస్దా కోనేరు దగ్గర. పరలోకపు నుంచి దూత వచ్చి అక్కడ వాటర్ కదిలిస్తాదో ఆ దినం వచ్చిందంట. యేసుక్రీస్తు కూడా అక్కడికి వచ్చారంట. ఎక్కడికి? బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆల్రెడీ దూత వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తి, ఇప్పుడు కాళ్ళు లేనోడు నడవలేడు, బేకలేడు, అతను తాకలేడు, ఎవరైనా వేరే వ్యక్తి వచ్చి ఆ నీళ్లు తాకాడు, స్వస్థత పడ్డాడు. 1 సంవత్సరం నిరీక్షణ, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటుందా? కొంతమందికి ఉండొచ్చు. దూత వస్తుంది, కదిలించిన తర్వాత ఆ నీళ్ళని నేను పట్టుకుంటే నేను స్వస్థత పడతానని చెప్పేసి బెతస్దా కోనేరు దగ్గర కూర్చున్నాడు. అసలు ఏనాడు స్వస్థత పడలా. ఎందుకు? 2 కాళ్ళు లేవు అతనికి, నడవలేడు. అదవుతుందా? ఎప్పుడైతే కోనేరులో దూత వచ్చి నీటిని ఇలా కదిలించిందో వేరే ఒకళ్ళు వచ్చేసి 37 మంది అతని కళ్ళు ఎదురుగా స్వస్థత పడ్డారు. ఎంతమంది? సంవత్సరానికి ఎంతమంది స్వస్థత పడతారు? అక్కడ ఒకళ్ళు మాత్రమే. దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకపు నుంచి వచ్చింది. ఎంతమంది స్వస్థత పడ్డారు ఇక్కడ? అతను అనుకున్నాడు, ఇంకా నా జీవితం నా వల్ల కాదు, నేను స్వస్థత పడలేను, ఇంకా నా లైఫ్ అంతా ఇంతే, నేను కుంటుకుంటూనే ఉండాలి, ఇక్కడ ఇదే గడప మీద ఇక్కడే ఉండాలి, నేను నా జీవితం లేదు, నా జీవితంలో ఇంకా నేను నడవలేనని చెప్పేసి అనుకున్న ఆ యొక్క వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చారంట. ఎవరు వచ్చారు కోనేరు దగ్గరికి? యేసుక్రీస్తు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అందరిలో ఎవరు ఎక్కువ కాలం నిరీక్షించుకుంటూ స్వస్థత కోసం ఉన్నారని చెప్పేసి దేవుడు పరిశీలించినప్పుడు సర్వోన్నతుడి దేవుడు యేసుక్రీస్తు తన దేవుడు గనక అతనికి తెలుసా తెలియదు చెప్పండి. అతను 15 సంవత్సరాలు, ఇంకొకతను 10, కానీ అందరిలో కన్నా ఈ వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు తనకి శారీరక రుగ్మత కోసం లేకపోతే శారీరక స్వస్థత కోసం నిరీక్షించుకుని కూర్చున్నాడని చెప్పేసి దేవుడికి ముందుగానే తెలుసు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ఏమంటాడంటే, నా సహోదరుడా, నీవు స్వస్థత పడాలని చెప్పి అనుకుంటున్నావా అన్నాడు. ఇక్కడ కూర్చున్న ఎవ్వరు నాకు సహాయం చేయలేదు. ఎప్పుడైతే దూత వచ్చిందో ఆ దూత వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవరన్నా సహాయం చేసి ఉంటే గనక అందరికన్నా ముందు నేను వెళ్ళి ఆ నీటిలో పడిపోదును, స్వస్థత పడుదును అని చెప్పేసి అనుకున్నాడు అతను. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను నీతో మాట్లాడుతుంది అది కాదు, నీకు ఎవరు వచ్చి సహాయం చేస్తారు, దూత వచ్చి నీళ్ళు కదిలిస్తుంది, నువ్వు నీళ్లు పట్టుకుంటే స్వస్థత పడతావు అని నేను అది అడగట్లా. నేను ఏమడుగుతున్నానంటే, నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావా అని అంటున్నాను అంతే. అర్థమవుతుందా? దూత కోసం నేను మాట్లాడట్లా దేవుడు. దూత కోసం నేను మాట్లాడట్లేదు, ఈ బెతస్దా కోనేరు కోసం నేను మాట్లాడట్లేదు, అక్కడున్న నీటి కోసం మాట్లాడట్లేదు, నువ్వు వెళ్ళి పట్టుకోవడం కోసం నేను మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడుతున్నానంటే, నువ్వు స్వస్థత పడడానికి రెడీగా ఉన్నావా? ఆ వ్యక్తి ఏమంటాడంటే, స్వస్థత కావాలి, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు నన్ను స్వస్థతపరచగలవా అంటే. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడే లేచి నిలబడి నీ యొక్క అక్కడ కూర్చున్న ఆ యొక్క చాపను పట్టుకుని, దుప్పట్లను పట్టుకుని
ఇక్కడి నుంచి లేచి నువ్వు వెళ్ళిపోయి ఇంటికి. ఎవరైనా వచ్చి నన్ను స్వస్థపరిచి తీసుకెళ్తారేమో నీటిలో కొంచెం ఆలోచించుకుని కాళ్ళు రెండు చచ్చిపోయిన ఈ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు వచ్చి నువ్వు లేచి నిలబడగానే పరిశుద్ధ గ్రంథం చెప్తుందంట, అతని యొక్క కాళ్ళు చీళ్ల మండలోంచి శక్తి వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? శక్తి. ఆ చిన్న సన్నగా ఉన్న యొక్క నరాలు కానీ, ఆ యొక్క ఎముకలు కానీ, శరీరం కానీ, మాంసం కానీ, లోన రక్తం కానీ అన్ని యేసుక్రీస్తు మాట మీద గైకొన్నాయి. ఆ వ్యక్తి లేచాడంట. లేచి గంతులు వేసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి నమ్మడం వల్ల నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుణ్ణి మనం నమ్మడం వల్ల 370 సంవత్సరాలైనా, 3700 సంవత్సరాలైనా, 3 లక్షల సంవత్సరాలైనా నిరీక్షణ ఎవరో చెప్పండి మనకి? యేసుక్రీస్తు మాత్రమే నిరీక్షణ. అతను చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, స్వస్థపరచువాడిని నేను. చెప్పండి సరే, స్వస్థపరచువాడిని నేను, కాపాడువాడిని నేను. నీ యొక్క ఆత్మకి, నీ యొక్క మనస్సుకి, నీ యొక్క ప్రాణానికి నేను దేవుణ్ణి. నన్ను మీరు విశ్వసించినట్లయితే, చెప్పండి ఎలాగా? నన్ను మీరు విశ్వసించినట్లయితే మీకు కావలసిన అన్నీ ఇస్తాను. కావలసిన అంటే ఏంటి? ఆత్మకి శక్తి, ఆత్మ ప్రశాంతత, శాంతి, సమాధానం కావాలి. అర్థవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, మొదట నా రాజ్యాన్ని వెతకండి. చెప్పండి సార్ అందరు కలిసి, నా నీతిని వెతకండి. తర్వాత ఏమొస్తాయంట చెప్పండి? సమస్తమును ఏమవుతాయంట? మనకు వస్తాయంట. అంటే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఎప్పుడైతే మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుతారో మీకు కావలసిన సమస్తమును నేను చేసి పెడతానంటాడు దేవుడు, యేసుక్రీస్తు. కనుక అతని రాజ్యాన్ని మనం నమ్మాలి, యేసుక్రీస్తుని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని మనం నమ్ముతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా, అతని దేవుడు నా కుటుంబానికి, నాకు, నా ప్రాణానికి, నా ఆత్మకు అతను మాత్రమే దేవుడు మనం నమ్మినప్పుడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా శాంతిని మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. సెల్ ఫోన్ ద్వారా శాంతి కాదు, ఐస్ క్రీమ్ ద్వారా శాంతి కాదు, కట్టుకున్న బట్టల వల్ల ఆ శాంతి కాదు, ఇల్లు వల్ల కానీ, గృహం, రకరకాలుగా ఈ లోకంలో ఉన్న శాంతి నేను మీకు ఇవ్వను. నేను ఇచ్చే శాంతి ఏంటంటే పరలోకపు శాంతిని ఇస్తాను. యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత సడన్గా చనిపోయాం అనుకుందాం, మనం ఇప్పుడే చనిపోయాం అనుకుందాం, మళ్ళీ మనమాట ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడైతే బెతస్దా కోనేరు దగ్గర కూర్చున్నాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మాడు. ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పడగానే అతను లేచి నిలబడంటే గంతులు వేసుకుంటూ యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల, యేసుక్రీస్తుని నమ్మడం వల్ల ఏమొచ్చినాయి చెప్పండి? వాళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. సరే, బెతస్దా కోనేరు అనబడిన ఇక కాలువ ఇక్కడ ఉంది, ఇక్కడ అనుకుందాం మళ్ళా అనమాట. కాలువ ఇటో కాలువ అటో కాలువ, 2 కోనేరులు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ యొక్క వ్యక్తి అంట శారీరకంగా కాళ్ళు లేకుండా ఉన్నాడు. నిజమైన బెతస్దా కోనేరు దగ్గర కాళ్ళు లేకుండా, శరీరానికి నిజమైన కాళ్ళు లేకుండా కుంటివాడుగా ఉన్నాడు అతను. ఎక్కడ? యేసుక్రీస్తు ఉన్న టైంలో. ఎవరైనా యేసుక్రీస్తుని నిలబడి చూడడానికి లేని ఆ యొక్క ఆత్మీయ కుంటివారుగా ఎవరైనా ఉంటే గనక ఈరోజు మీకు అర్థమవుతుంది అందరికీ. అక్కడ శారీరక కుంటితనము, ఇక్కడ ఆత్మీయ కుంటితనము. అక్కడ యేసుక్రీస్తు శారీరకంగా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మీయంగా ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు మన మనసులో ఉన్నాడు కదా. ఎవరైనా యేసుక్రీస్తుని దగ్గరికి వెళ్ళడానికి కాళ్ళున్న, ఆత్మీయ కాళ్ళు లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే, మానసికంగా కుంటివారుగా ఉంటే, ఆత్మీయంగా ఎవరైనా కుంటివారి కింద ఉండి, ఎవరైనా కుంటివారు మనలో కానీ మన ఇంట్లో దగ్గర ఉంటే కనుక మీరు ఈ మాట చెప్తున్నాను, చెప్పిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ కాళ్ళు నేను ఈరోజు ఇస్తాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ కాళ్ళు నేను నీకు ఇస్తాను. నేను మానసికంగా నువ్వు కుంటివాడైతే కనుక నీ కాళ్ళు నేను ఈరోజు స్వస్థపరిచి నేను నిలబెడతాను. మానసికంగా నాకున్న పేదరికం బట్టి, లేకపోతే నాకున్న పేరును బట్టి, నాకు చదువు లేకుండా నేను రకరకాల విషయాల్లో ఉన్నాను, నేను ఆత్మీయంగా కుంటివాడిగా ఉన్నాను, అది ఆత్మీయంగా కుంటిదానిగా ఉన్నాను. నేను దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచగలడు, నన్ను లేపుతాడని చెప్పేసి అన్న నమ్మకం మీకుంటే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఐ విల్ హీల్ యూ. నిన్ను స్వస్థపరచువాడును నేనే అన్నాడు దేవుడు. ఏ స్వస్థత చెప్పండి? ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత. అదవుతుంది మీకు అందరికీ. అట్టువారు ఎవరైనా ఉంటే గనక దయచేసి దేవుని అడగండి, తండ్రి నన్ను స్వస్థపరచండి, ఆత్మీయ కుంటుపడుకున్న నా కాళ్ళు లేపండి, మానసికంగా నా మనసు చచ్చిపడిపోయింది నీ దగ్గర రావడానికి, నిన్ను తెలుసుకోలేకపోతున్నాను, నా ఆత్మ నా మనస్సు కుంటుపడిపోయింది, నన్ను స్వస్థపరచు, నన్ను లేపు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అందరూ చేతుల పైకెత్తుని ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామంలో తండ్రి ఇక్కడ ప్రతి బిడ్డను తండ్రి ముట్టండి, ఆశీర్వదించండి. ఇక్కడ ప్రతి బిడ్డను తండ్రి యేసుక్రీస్తు నామములో, ప్రతి బిడ్డను యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను ప్రభు. నీకు ఇక్కడ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభు. వారు చేర్చున్న పనిని యేసుక్రీస్తు నామములో నూరంతులుగా ఫలింపు చేయలాగా పలుకుతుంది. వారు చేర్చున్న పనులు తండ్రి నీవే ఘనత మహిమలు పొందులాగన నా కుమార్తెలు, నా కుమారులు ప్రభు, నీ కుమార్తెలు, నీ కుమారులు తండ్రి వారిని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చదువుల కోసం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. వారి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా. వారి భవిష్యత్తును తండ్రి యేసు నామములో నూరంతులుగా ఫలింపు చేయలాగన నీ బిడ్డల తండ్రి వారు జీవించు మార్గము తండ్రి, ఫలించు మార్గము, దివాతం తండ్రి ఫలించు మార్గము తండ్రి, కృపాక్షేమములు వచ్చులాగా పలుకుతున్నాను. ఇప్పుడు నా కుమార్తెలను ముట్టండి, నాకు నా చెల్లెల్ని అక్కలను ముట్టండి ప్రభు. ఈ స్థానిక సంఘ కాపరిని ముట్టండి, తన కుటుంబాన్ని ముట్టండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. ఇవే ఘనత మహిమలు పొందమని మా రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామములు ప్రార్థించి వినయంతో వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. అందరూ చెప్పగలుగుతారా? సరే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.